కిండలుగా మాట్లాడేవాళ్ళు, తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, వివక్షగా భావించేవాళ్ళు. ఆ విధంగా ఎలా అయితే మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో చొరబడి ఏ విధంగా వ్యాపారంతో వచ్చి ఇబ్బంది పెట్టారు, అలానే మదరాసీలు కూడా అప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా మదరాసీల మధ్యన కూడా చాలా ఇబ్బందులు పడుతుంటే, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఆత్మాభిమానం దెబ్బతింటుంటే దాన్ని పూర్తిగా మార్చివేయాలి, మార్పు కోరుకోవాలి అని భర్త చనిపోయిన తర్వాత అప్పటికి గొరమ్మ గారికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన పేరు ఎన్ఆర్ గుప్తా గారు. సో ఆ ఎన్ఆర్ గుప్తా గారు కూడా పొట్టి శ్రీరాములు గారు మరణించేంత వరకు కూడా వెన్నంటే ఉన్నాడు, ఒక లక్ష్మణుడు మాదిరిగా, మేనలుడు అయినప్పటికి కూడా. ఆ ఎన్ఆర్ గుప్తా గారు తన జీవితం మొత్తం కూడా త్యాగం చేశారు పొట్టి శ్రీరాములు గారి గురించి మొత్తం జీవితం కోసం. సో ఆ ఎన్ఆర్ గుప్తా గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కూతుర్లు, వాళ్ళ పాపలు ఆ రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష జరిగేటప్పుడు కళ్ళ ముందే అవన్నీ చూసి భావోద్వేగానికి లోనైన వాళ్ళు, అంటే మనం వింటున్నాం, చూసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆ ఇద్దరు అంటే ఎన్ఆర్ గుప్తా గారి అంటే మన పొట్టి శ్రీరాములు గారి మనవరాలను కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుకుంటున్నాను. ప్రొఫెసర్ రేవతి గారు, అదేవిధంగా అనురాధ గారు. రెండమ్మ అంటే పొట్టి శ్రీరాములు గారి మనవరాలు. మేడం వాళ్ళు వాళ్ళ అనుభవాలని ప్రత్యక్షంగా చూశారు, పరోక్షంగా కూడా విన్నారు కాబట్టి అది రక్త సంబంధం సంబంధించినటువంటి చరిత్ర కాబట్టి నేను మొదటగా కొంచెం క్లుప్తంగా చెప్పి తర్వాత రేవతి గారు, అనురాధ గారు మాట్లాడిన తర్వాత మనం క్లోజ్ చేద్దాం. రెడీయా? మొదటగా శ్రీ పొట్టి శ్రీరాములు గారు అంటే చరిత్ర లెజెండ్. పొట్టి శ్రీరాములు గారి ఇంటి పేరు పొట్టి. ఆయన ఆర్యవైశ్య సంబంధించిన వాళ్ళు. అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరులోని కనిగిరి తాలూకాలోని పడమటిపల్లి గ్రామం పొట్టి శ్రీరాములు గారి యొక్క ముత్తాత పొట్టి బసవయ్య గారు, తాతగారు పొట్టి నారాయణ గారు, తండ్రి గారు పొట్టి గురవయ్య గారు. పొట్టి గురవయ్య గారి యొక్క బిడ్డే శ్రీ పొట్టి శ్రీరాములు గారు. గురవయ్య గారు మహాలక్ష్మమ్మ గారు దంపతులు. మొదట పొట్టి గురవయ్య గారు, మహాలక్ష్మ గారు పడమటిపల్లి గ్రామంలో ఉండేవాళ్ళు. అక్కడ దాత అనే ఒక కరువు వచ్చింది 1876 సంవత్సరంలో. ఆ కరువుకి పశు పక్షాదులు, చిన్నపిల్లలు, వృద్ధులు కూడా చాలామంది బలైపోయారు. అక్కడ బతకలేక మద్రాసుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే న్యాయపాలెం అనే ఒక ఊరికి వెళ్ళారు. అక్కడ కూడా ఇబ్బందులు అయ్యి మద్రాసు పట్టణంలో ఆ టౌన్లో జార్జి టౌన్, అన్నాపిల్లై వీధి 165 నెంబర్ ఇంటికి కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. నెల్లూరు పడమటిపల్లి గ్రామంలో ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారికి అంటే గురవయ్య గారికి, మహాలక్ష్మ గారికి మొదట మన గురమ్మ గారు కూతురు పుట్టింది. దాని తర్వాత నారాయణయ్య గారు అబ్బాయి పుట్టాడు. మూడో వ్యక్తి మన హీరో పొట్టి శ్రీరాములు గారు. దాని తర్వాత రంగయ్య గుప్తా గారు అంటే పొట్టి శ్రీరాములు గారి ఫ్యామిలీలో అమ్మా నాన్న తర్వాత నలుగురు ఉన్నారు. వీళ్ళు నలుగురు. సో నెల్లూరులోని పడమటిపల్లి గ్రామంలో ఉన్నప్పుడు నారాయణయ్య గారు, గురమ్మ గారు పుట్టారు. ఎప్పుడైతే జార్జి టౌన్, అన్నాపిల్ల వీధి ఇంటి నెంబర్ 165కి వచ్చారో మన హీరో పొట్టి శ్రీరాములు గారు, ఆయన తమ్ముడు రంగయ్య గుప్తా గారు కూడా పుట్టడం జరిగింది. మహాలక్ష్మమ్మ గారు వాళ్ళ అమ్మగారు మంచి స్నేహశీలి, మృదుశీలి, శ్రీరామునికి భక్తురాలు, చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు నిజాయితీగా ఉండేది. వాళ్ళ నాన్నగారు కూడా అందరు ఏదైనా తప్పులు చేసినా కూడా ఆయన పంచాయతీలు ఇచ్చేవాళ్ళు. ఆయన కూడా నిజాయితీగా ఉండేవాళ్ళు, ఎవరిది ఒక్క రూపాయి కూడా ఆశించేవాళ్ళు కాదు. ఆ విధంగా వాళ్ళు మద్రాసుకు వచ్చిన తర్వాత 1901 మార్చి 16వ తారీఖు పొట్టి శ్రీరాములు గారు జన్మించడం జరిగింది. అది శ్రీరాముని యొక్క పర్వదినాలు. వాళ్ళు శ్రీరాముని భక్తులు కాబట్టి పొట్టి శ్రీరాములు అనే పేరు వచ్చింది. ఆ పేరు పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆయన చదువుకున్నదంతా కూడా మన గోవిందప్ప నాయకన్ వీధి బడిలో చదువుకున్నారు. తర్వాత వచ్చేసి ప్రోగ్రెసివ్ యూనియన్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు.
అది వచ్చి అడియప్పర్ నాయకన్ వీధి ఉంటుంది. తర్వాత వచ్చి హిందూ థియోలాజికల్ హై స్కూల్లో చదువుకున్నారు. చదువుకునే క్రమంలో కూడా చురుగ్గా ఉండేవాళ్ళు, గేమ్స్ ఆడేవాళ్ళు, షేక్స్పియర్ నాటకాలు ఆడేవారు. ఆయనకి నారాయణయ్య గారు అని ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఆ నారాయణయ్య గారి యొక్క ప్రభావం కూడా విపరీతంగా శ్రీరాములు గారి మీద ఉంది. ఆయన సుమతి శతకం, దాంతోపాటు నారాయణ శతకం, మహాభారతం, రామాయణం లాంటి మంచి మంచి పురాణ గాథలు కూడా వినిపించేవాళ్ళు. పొట్టి శ్రీరాములు గారికి రామాయణంలో లక్ష్మణుడు, మహాభారతంలో కర్ణుడు అంటే చాలా ఇష్టం. దీనికి ఒక లింక్ కూడా ఉంది. ఎందుకంటే రామాయణంలో లక్ష్మణుడు ఎందుకు ఇష్టపడ్డాడు తర్వాత రోజుల్లో ఆలోచిస్తే గాంధీ గారి యొక్క గాంధేయవాది. గాంధీ గారు ఏం చెప్తే అదే చేశాడు కాబట్టే అక్కడ శ్రీరాముడికి లక్ష్మణుడు ఎంత ముఖ్యమో ఇక్కడ గాంధీ గారు కూడా లక్ష్మణుడిలా సేవలు చేస్తూ ఆయన కోసం జీవితాంతం అంకితం చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. కర్ణుడు అంటారా, ఆయన కవచ కుండలాల్ని దానం చేస్తే ఈయన తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసం ఆయన ప్రాణాలనే దానం చేశాడు. అంటే చిన్నప్పుడు ఆయనకి మంచి బీజం పడింది. ఆయనకి ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇద్దరే, నారాయణయ్య గారు, తర్వాత మహాలక్ష్మమ్మ గారు. ఆ తర్వాత 20 సంవత్సరాల వయసు వరకు కూడా చదువంతా చెన్నైలో జరిగింది. తర్వాత శానిటరీ ఇంజనీరింగ్ కళాశాల కోసం ముంబైకి వెళ్ళారు. ముంబైలో విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ప్లంబింగ్ డిప్లొమా పూర్తి చేశారు 4 సంవత్సరాలు. ఆ 4 సంవత్సరాల కాలంలోనే మహాలక్ష్మమ్మ గారి యొక్క అన్న గునుపూడి నరసయ్య గారు ఇప్పుడు మన ప్రకాశం డిస్టిక్ దర్శి తాలూకాలోని మన మారేళ్ళ గ్రామంలో అంటే సొంత అన్న బిడ్డని సుబ్బమ్మ అలియాస్ సీతమ్మ గారిని కూడా వివాహం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆయనకి సెంట్రల్ రైల్వేలో కూడా ఉద్యోగం రావడం జరిగింది. 250 రూపాయలు శాలరీ. అప్పట్లో చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు, నిబద్ధతగా ఉండేవాళ్ళు, నిర్లక్ష్యం లేకుండా పనిచేసేవాళ్ళు. అక్కడ వరకు 30 సంవత్సరాల వయసులోపు వరకు నేను ఇప్పుడు మీకు స్టోరీ చెప్పా. ఇక్కడ వరకు మీరు చూడని కథ ఏంటి అంటే పొట్టి శ్రీరాములు గారు అప్పటి వరకు ఆయన జీవితంలో ఎదుర్కొన్నటువంటి బాధలు, భయాలు మనం చాలామంది వరకు కూడా ఎదుర్కొని ఉన్నాం. ఎందుకు చెప్తానంటే 1901 మార్చి 16వ తారీఖు పొట్టి శ్రీరాములు గారు ఇంటి నెంబర్ 165లో వచ్చిన తర్వాత 1908లో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అంటే ఆయనకి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల కాలంలో ఆయన చనిపోవడం జరిగింది. నేను చెప్తున్నాను, ఆర్యవైశ్య అంటే కోట్లు ఉంటాయి, వాళ్ళకి ప్రొవిజన్ షాపులు ఉంటాయి అంటారు. వాళ్ళకి తినడానికి తిండి కూడా లేనటువంటి సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబం పొట్టి శ్రీరాములు గారిది. ఎప్పుడైతే నాన్నగారు చనిపోయారో అమ్మకి ఆ భారం అంతా పడింది. ఎందుకంటే 4 పిల్లలు, అప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు ఆవిడ ఏమాత్రం భయపడకుండా భక్ష్యాలు, ఊరగాయలు, అప్పడాలు లాంటి అన్ని వస్తువులు కూడా అప్పట్లో ధనికులకు కూడా తయారు చేసి ఇచ్చేది. ఇది 1908లో నాన్నగారు చనిపోయిన తర్వాత 1917లో వాళ్ళ అబ్బాయి నారాయణయ్య గారు చనిపోయారు. మళ్ళీ దెబ్బ. మళ్ళీ వాళ్ళ అమ్మగారికి నారాయణయ్య గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ చంచమ్మ గారు భారం అయ్యారు. చంచమ్మ గారు కూడా పొట్టి శ్రీరాములు కుటుంబంలో ఉండేది, వాళ్ళమ్మే చూసేది. 1918లో మళ్ళీ అక్క గురమ్మ గారు చనిపోయారు. అక్క గురమ్మ గారు 1918లో చనిపోవడం జరిగింది. 1 సంవత్సరం నిడిదిలోనే మధ్యలోనే. అప్పటికి వాళ్ళ అబ్బాయి కూడా 1.5 year. అంటే వీళ్ళ నాన్నగారు ఎన్ఆర్ గుప్తా గారు ఆ భారం కూడా పట్టడం జరిగింది. గురమ్మగారి యొక్క హస్బెండ్ ఏరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ బిడ్డేమో ఇంట్లో ఉండిపోయాడు. చిన్న పిల్లాడు, ఆడుకునే వయసు, చిన్న దోగాడే వయసు. దాని తర్వాత 1928లో పొట్టి శ్రీరాములు గారి యొక్క అమ్మ మరణించడం జరిగింది. అంటే చాలా ఇబ్బందులు అనమాట. విపరీతంగా ఇష్టపడే అమ్మ కుటుంబాన్ని సాకడంలో ఒక యోధురాలు 1928లో చనిపోవడం జరిగింది. ఆవిడికి శ్వాసకోశ వ్యాధి ఉండేది. ఆ టైంలో కూడా ఆవిడకి బాగలేనప్పుడు కూడా ముంబైలో ఇల్లు తీసుకున్నప్పుడు పొట్టి శ్రీరాములు గారి యొక్క అమ్మని ఆయనే తీసుకొని వచ్చి చాలా చికిత్స చేశాడు. 24 గంటల సేవలు చేశాడు. దురదృష్ట సేవతో ఆయన్ని దక్కించుకోలేకపోయారు. ఇక్కడ వరకు ఒక ఇబ్బంది అయితే 1929లో పొట్టి శ్రీరాములు గారికి ఒక కొడుకు పుట్టాడు. ఆయన ఎంత ఆనందపడ్డాడో, ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నాడో, ఎంత భావుకతను గురయ్యాడో, భవిష్యత్తులో తన కొడుకు గురించి కలలు కన్నాడు. 1929లో పుట్టిన తర్వాత 4 రోజులకే ఆ అబ్బాయి మరణించాడు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. తర్వాత 1929లోనే దరిదాపు 1-2 నెలల్లోనే ఆయన సతీమణి చనిపోవడం జరిగింది. సీతమ్మ గారు కూడా మరణించడం జరిగింది. అంటే 30 సంవత్సరాల వయసులోపు ఎవరైతే ఉన్నారో తనకు పుట్టిన కొడుకు, తన కోసం పుట్టిన భార్య,
తనతో పాటు పుట్టిన గురమ్మ గారు, నారాయణ గారు, తనను పుట్టించినటువంటి గురవి గారు, మహాలక్ష్మి గారు 6 మంది కూడా చనిపోవడం జరిగింది. అంటే ఏ రోజు ఆయన సంతోషాన్ని అనుభవించలేదు, ఆనందాన్ని కూడా ఏ రోజు దక్కించుకోలేదు. ఎక్కడి వరకు మనం తీసుకుంటే ఆయన బాధపడల, వెంటనే తేరుకొని అప్పటికే నవజీవను, యంగ్ ఇండియా లాంటి పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నటువంటి గాంధీ గారి మీద మక్కువ ఎక్కువ. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతూ బానిసత్వ పోరాటంలో చనిపోతున్నప్పుడు కన్నీళ్లు కాచి ఎప్పుడైతే నవజీవన్, యంగ్ ఇండియా లాంటి వార్తాపత్రికల్లో ఉండే వ్యాసాలను చదివి వీళ్ళ నాన్నగారు ఎన్ఆర్ గుప్తా గారి పక్కన పెట్టుకొని ఇమ్మీడియట్లీ 1930 ఏప్రిల్ 1వ తారీఖు సబర్మతి ఆశ్రమంకి వెళ్ళడం జరిగింది. అంటే మన స్టారు ఇంకో స్టార్ను కలవడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే సబర్మతి ఆశ్రమం అంటే ఒక 11 సూత్రాలు ఉంటాయి. సత్యం, అహింస, బ్రహ్మచర్యం, దాని తర్వాత రుచులు కావాలని కోరుకోకూడదు. అలా 3 సంవత్సరాలు ఏకదాటిగా సబర్మతి ఆశ్రమంలో అద్భుతమైనటువంటి సాయం చేసి చరితార్థులయ్యారు. అప్పుడు అన్నారు మన గాంధీ గారు, ఆయన అకుంఠిత దీక్ష, ఆయన సంకల్పం, ఆయన పట్టుదల చూసి ఒక పెద్ద సభలో అన్నారు, అందరూ వింటుండగా, పొట్టి శ్రీరాములు లాంటి ఒక 10 మంది, పొట్టి శ్రీరాములు లాంటి ఇంకో 10 మందిగాన నాతో ఉంటే ఏడాదిలో స్వతంత్రం తెచ్చేవాడిని అన్నారు. అంటే కొన్ని కోట్ల మంది పోరాడినా స్వతంత్రం ఇప్పుడు వస్తా తెలియని పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తులు ఇంకొక 10 మందిగా నాతో ఉండుంటే నేను ఏడాదిలో స్వతంత్రం తెచ్చేవాడిని అన్నాడు. ఇది చిన్న చితకా మాట కాదు. అప్పటికే గన్నులు పట్టుకొని వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ, వ్యాపార నిమిత్తం వచ్చి వాళ్ళ బానిసత్వంగా చూస్తున్న బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ, చొరబడిపోయి బానిసత్వంగా చూసి ఆడవాళ్ళ మానాలను కూడా చెరిపేస్తున్న బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ, మన భారతదేశంలో కొంతమంది తొత్తులుగా వెళ్ళి మనల్ని హతమార్చడానికి చూస్తున్న రోజులు ఎక్కడ. ఆ తర్వాత ఆయన 1934 సంవత్సరంలో గాంధీ గారు చెప్పారండి, సలహా మేరకు, సూచన మేరకు, ఆదేశాల మేరకు బీహార్లో భూకంపం జరిగితే అతిపెద్ద భూకంపం అది. అక్కడికెళ్ళి 24 గంటలు 10 నెలల పాటు ఎన్ఆర్ గుప్తా గారితో కలిపి ఆయన విపరీతమైన సేవలు చేశారు. వాళ్ళకి ప్రథమ చికిత్స, రోడ్లు ఇబ్బంది ఉంటే రోడ్లు, వాళ్ళకి ఇల్లు కట్టించడం చేసి 1930 నుంచి 36 మధ్యలో గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు శ్రమజీవి సంఘం అని ఒకటి పెడితే అక్కడికి వెళ్ళారు. 1937 ఇంకో దెబ్బ తగిలింది. ఆయన మేనమామ, అంటే దర్శి తాలూకాలో మారెల్లో ఉండేటువంటి ఆయన మేనమామ గుడిపూడి నర్సయ్య గారికి ఆరోగ్యం బాగోలేకపోతే ఇమీడియట్లీ రావడం జరిగింది. ఆ రాత్రంతా కూడా ఆయన చనిపోతే అట్లానే చూస్తూ కూర్చున్న నిశ్చేష్టుడై, తర్వాత 16వ రోజు పెద్ద కర్మైంది. బ్రాహ్మణులందరూ కూడా ఒక 100 మంది సంభావన కోసం ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారం. సంభావన కోసం వస్తే గురుపూడి నర్సయ్య గారి యొక్క కుటుంబానికి కానీ, వాళ్ళ బంధువులకు కానీ, పొట్టి శ్రీరాములు గారి యొక్క సంబంధించిన వర్గానికి కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఆ రోజుల్లో వాళ్ళు ఏదో చూపిస్తుంటే సంభావన కోసం, అంటే మొత్తం తిరగేస్తే తెలిసిన విషయాలు, నేను రాసిన కథలు కాదు ఇవి. ఆ రోజుల్లో సంభావన కోసం గొడవ జరుగుతుంటే అప్పుడు పొట్టి శ్రీరాములు గారు, అంటే ఇద్దరు గొడవలు అవుతుంటే పొట్టి శ్రీరాములు గారు చాలా సహనంతో, చాలా నిమగ్నతతో ఆయన ఓపికగా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పి పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ దరిదాపుల్లో బ్రాహ్మణులు సంభావన కోసం బాధ పెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కూడా ఆ రోజే మానేశారు వాళ్ళు. 1937లో ఆయన చనిపోయిన తర్వాత, ఇది జరిగిన తర్వాత మళ్ళీ అదే మారేల గ్రామంలో కూడా మళ్ళీ వైద్యశాల కట్టించాడు, ఒప్పుకోలేదు. 6 మంది చనిపోతే సబర్మతి ఆశ్రమంకి వెళ్ళాడు, మళ్ళీ సూచన మేరకు బీహార్కి వెళ్ళాడు, మళ్ళీ మారేల గ్రామంకి వచ్చి మేనమామ చనిపోతే వదులుకున్నాడా? మంచి చేసే వాళ్ళు ఎక్కడైనా మంచిగా చేస్తారు. మళ్ళీ మారేల గ్రామంలో వైద్యశాల నిర్మించాడు, మద్యపానం, ధూమపానం నిషేధానికి పాటుపడ్డాడు, హరిజనోద్ధరణ కోసం పాటుపడ్డాడు. దాని తర్వాత పాత బావుల్ని రిపేర్ చేయించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 1942, 1943 మధ్యలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 2 సార్లు జైలుకి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు జైలు అంటే ఎలా ఉంటాయి మీకు తెలిసిన విషయమే. దాని తర్వాత 1945లో జనవరిలో నెల్లూరు, ఇప్పుడున్న నెల్లూరు టౌన్లో మెల్లో ఒక అట్ట మెల్లో వేసుకొని హరిజనులకి ఆలయ ప్రవేశం కలిగించాలి, హరిజనులకి ఆలయ ప్రవేశం కలిగించాలని ఒక అట్ట మెల్లో వేసుకొని మొత్తం వీధులంతా తిరిగాడు. కాళ్ళకి చెప్పులు లేవు, తల మీద గొడుగు లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఒకటే ఆశయం, హరిజనులకి ఆలయ ప్రవేశం జరిపించాలి అని మెల్లో అట్టపెట్టి వేసుకొని, పైన షర్ట్ లేదు, కింద ఓన్లీ చిన్నపాటి నుంగి, కింద వచ్చేసి చెప్పుల్లో పైన
అలా తిరుగుతూ పోలీసుల చేత కూడా అరెస్ట్ చేయబడ్డారు. ఆయనకు ఒకటే అనుకునేవాడు, హరిజనుల ఆలయంలో ప్రవేశించాలి, ఎందుకు ప్రవేశించకూడదు అని 1940 జనవరి నుంచి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో కూడా ఆయన విపరీతంగా నెల్లూరులో ఉన్న అన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసేవాళ్ళు. భిక్షాటన అంటే అడుక్కోవడం. భిక్షాటన చేసి ఆ వచ్చిన డబ్బులతో సామూహిక విందు భోజనాలు, అంటే అన్ని రకాల క్యాస్ట్లు, అందరూ కులాలు, వర్గాలు, మూలాలు, మతాల సంబంధం లేకుండా అందరూ కలిసి భోజనం చేయాలని ఆ వయసులో ఆ రోజుల్లో అప్పటి చేయడం అంటే చాలా గొప్ప విషయం. రాత్రి పడులు నిర్వహించారు. ఆ తర్వాత 1945 జూలైలో రామస్వామి పెరియార్ అని ఒక పెద్ద మనిషిని కూర్చోబెట్టి దీన్ని చర్చలు జరిపించారు. ఏంటి అంటే ఈ సామూహిక భోజనాలు ఏం చేయాలి, ఎలా ఉండాలి అని. దాని తర్వాత 1945 సెప్టెంబర్ 9వ తారీఖు హరిజన సంఘ సంస్కరణ సమితి, హరిజన సంఘ సంస్కరణ సమితిని 1945 సెప్టెంబర్ 9వ తారీఖు ఆయన ఏర్పరిచి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అందులో ఆయన నేర్చుకున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే, ఒకటి హరిజనోద్ధరణ, హరిజన ఆలయ ప్రవేశం. రెండోది కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు. దాంతోపాటు ఎవరైతే అనాథగా చనిపోతారో వాళ్ళకి దహనకరణ సంస్కారాలు చేయాలి. ఇంతకన్నా గొప్ప పాయింట్ అంటే రజస్వలానంతర వివాహాలు, అంటే ఆడపిల్లలు వయసుకు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత పెళ్లిళ్ళు చేయాలి, కానీ ఎట్టబడి తట్ట పెళ్లి చేయకూడదు అని ఆ హరిజన సంఘ సంస్కరణ సమితిలో ఆయన ఏర్పరచుకున్నటువంటి పాయింట్స్ అవి. దాని తర్వాత వితంతు వివాహాలు, ఎవరైతే భర్త చనిపోయి ఇళ్లలో కూర్చొని కుమిలిపోకూడదు, ఇళ్లలో కూర్చొని ఏడ్చుకోకూడదు, వాళ్ళు ఎవరు బానిసలు కాదు, వాళ్ళని అంటరాని తరంగా చూడకూడదు అని కుటుంబాలు చూసినట్టు ఆ రోజుల్లో దాన్ని రూపుదిద్దడానికి కూడా హరిజన సంఘ సంస్కరణ సమితిలో కూడా ఒక పాయింట్ యాడ్ చేయడం జరిగింది. వీటిని పట్టుకొని ఆయన చాలా కష్టపడ్డారు. ఇది ఇంకొక విధంగా తీసుకుంటే 1946వ సంవత్సరంలో మార్చి 7వ తారీఖు హరిజనులకి ఆలయ ప్రవేశం కలిగించాలని నెల్లూరు మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయం, ఇప్పుడు కూడా ఉంటుంది అది, నెల్లూరులోని మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంకి హరిజనులు పంపించాలని ఒక ఉద్దేశం పెట్టుకొని, మనం అడిగితేనో మనం బతులాడితేనో వీళ్ళు ఒప్పుకోవట్లేదు అప్పట్లో సంబంధించినటువంటి అధికారులు. ఆ వేణుగోపాల స్వామి వెనుక భాగంలో ఉన్న కోనేటి మెట్టు మీద ఆయన 10 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కోనేటి మెట్ట మీద హరిజనుల కోసం ఆలయ ప్రవేశం కోసం 10 రోజులు ఆలయ ప్రవేశం చేశారు. చేసిన తర్వాత అప్పటి వర్గం అంతా కదిలొచ్చి ఆయన చేసే దీక్షకి బెత్తరపోయి కన్నీళ్లు పెట్టుకొని అప్పుడు అది సఫలీకృతమైంది. హరిజనులు అప్పటి నుంచి కూడా పోవడం మొదలెట్టారు. 1946లో మళ్ళీ నవంబర్ 25వ తారీఖు ఇక్కడే కాదు, శ్రీశైలం కావచ్చు, సింహాచలం కావచ్చు, తిరుమల కావచ్చు, మద్రాసు ప్రొవిన్స్ అంటే మొత్తం మద్రాసు సంబంధించినటువంటి ఏరియాలన్నింటిలో కూడా ఎక్కడ పెట్టినా అందరూ గుళ్ళోకి వెళ్ళాలని మళ్ళీ ఇక్కడ వేణుగోపాల స్వామి గుడే కాదని మళ్ళీ 18 రోజులు 1945 నవంబర్ 25వ తారీఖు వాళ్ళ తమ్ముడు రంగయ్య గుప్తా గారు ఆచార్య స్ట్రీట్లో మళ్ళీ 18 రోజులు చేశారు. దాన్ని కూడా గాంధీ గారి యొక్క మాట వల్ల దాన్ని విరమించుకోవడం జరిగింది. దాని తర్వాత 1947 డిసెంబర్ 17వ తారీఖున, అంటే 1947 ఆగస్టు 15 మనకి స్వతంత్రం వచ్చింది. 1947 డిసెంబర్ 17వ తారీఖున ఆయన మన ఒక హరిజన క్రిస్టియన్ మహిళ చేత నెల్లూరు మూలాపేటలో రొట్టెల వీధిలో పబ్లిక్ బావిలో నీళ్లు తోడిచ్చాడు. మీకు ఈరోజు చాలా సరదా అయిపోవచ్చు ఈ మాటలు. ఆ రోజులో ఒక చరిత్ర, పబ్లిక్ బావిలో హరిజన క్రిస్టియన్ మహిళ చేత నీళ్లు తోడించాడు. దాని తర్వాత 1948 మళ్ళీ ఇంకా షాకింగ్ న్యూస్, 6 కుటుంబ సభ్యులు, మేనమామ. దాంతోపాటు 1948 జనవరి 30వ తారీఖు మన భారతదేశం ప్రపంచ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనకి బాగా ఇన్స్పైర్ అయినటువంటి గాంధీ గారు చనిపోయారు. ఆయన నెల్లూరులో ఉన్నారు. ఒక్కసారిగా కింద పడిపోవడం, అలానే చూస్తూ ఉండిపోవడం, ఆయన ఎవరినైతే ప్రేమించారు మహాలక్ష్మమ్మ గారు, నారాయణ గారు లాగా మరో వ్యక్తిని ఆయన కోల్పోవడం, అంటే ఇప్పటి వరకు చేసినటువంటి హరిజన ఉత్తరణ కావచ్చు, HTSS హరిజన సంఘ సంస్కరణ సమితి కావచ్చు, ఏమైనా కూడా అన్నీ కూడా ఆయన నుంచి తెలుసుకున్నవే. ఆయన చేసే ప్రతి పనిని కూడా గాంధీ గారికి ఆయన స్వహస్త అక్షరాలతో లెటర్లు రాసేవాళ్ళు. ఆయన కూడా ఎక్కడున్నా కూడా ఆయనకి పంపించేవాడు. అంత సాన్నిహిత్యం సంబంధం ఉన్నటువంటి గాంధీ గారు మరణించడం భారతదేశానికంతా ఒక లోటు అయితే, ఆయన లక్ష్మణుడు ఆయన ఇంకా షాకులో ఉండిపోయారు. అదేవిధంగా అదే 1948 ఏప్రిల్ 17వ తారీఖున
పెద్ద చెరుకూరు, నెల్లూరులోని పెద్ద చెరుకూరు అనే గ్రామంలో రామాలయంలోకి హరిజనులు ప్రవేశపెట్టాలని తీసుకెళ్తూ ఉంటే ఆ ఊరోళ్ళందరూ కూడా కొంతమంది దారుణంగా పొట్టి శ్రీరాములు గారిని కొట్టారు. కొట్టి పీక మీద కాలేసి తొక్కుతూ ఉండగా ఆ కాళ్ళు పట్టుకుని ఆయన ఏమన్నాడంటే, నన్ను కొడితే కొట్టారు, నన్ను చంపితే చంపారు, దయచేసి హరిజనుల్ని రామాలయంలోకి ప్రవేశపెట్టండి అన్నారు. అంటే ఎవరు ఎంత పేరు తెచ్చుకోవాలన్నా ఇంత ఇంత పనులు చేయగలమా మనం? తర్వాత 1948లో సెప్టెంబర్ 10వ తారీఖు ఆయన మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండే సీఎం ఇంటి ముందు 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. తర్వాత జైల్లో వేశారు. మళ్ళీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, మన అదే పొట్టి శ్రీరాములు గారు 1949 జనవరి 12వ తారీఖు మొత్తం మద్రాసు ప్రెసిడెన్సీకి సంబంధించినటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులందరికీ కూడాను నమస్కారం. ఇప్పుడు మాకన్నా ఎక్కువ మొత్తం చాలా డీటెయిల్గా చెప్పారు. అవన్నీ మళ్ళీ వర్ణించాల్సిన అవసరం లేదు. సో మేము మా అనుభవాలు కొద్దిగా షార్ట్గా చెప్తాము. మేమేమో అనుభవించాము, ఏం చేశామని చెప్పి. ఇప్పుడు ఆయన అన్నట్టుగా మా నాన్నగారు మొత్తం తాతగారితోనే ఉండేవారు. 10th వరకే చదువుకున్నారు మా నాన్న. చదువుకున్న తర్వాత మొత్తం తాతగారితోని దీంట్లో ఆయన చేసిన ఉప్పు సత్యాగ్రహం కానీ వీటి కానీ అన్నిట్లో కూడాను పాల్గొనేవారు అనమాట. హీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట ఆ విధంగా. పోతే మా నాన్నగారు అంటే కొంత ఇప్పుడు ఏం చెప్తున్నంటే, ఆ రోజుల్లో స్వాతంత్రం కొరకు ఎన్నో కుటుంబాలు అందరు కూడాను గాంధీ గారిని ఫాలో అయ్యి చేశారు. ఐఎమ్ సారీ, నేను కొంచెం మధ్య మధ్యలో తెలుగు కొంచెం ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉంటాను, నాకు కొంచెం. అయితే అలాగే మా నాన్నగారు అమ్మగారు కూడా తాతగారితో పాటు ఉండటం కాకుండా ఆయన విధిలో ఆయన చేస్తున్నప్పుడు ఆ కాలంలో మన స్వతంత్ర పోరాటంలో మా నాన్నగారు అమ్మగారు కూడాను చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరు కూడాను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి సమాచారం అందించేవారు, ఆ పని చేసేవారు అనమాట. అంటే ఆ రోజుల్లో హోల్డాల్స్ ఉండేది, మీకు తెలిసి ఉండదు, చాలామంది చిన్నోళ్ళు ఉన్నారు. హోల్డాల్ ఎక్కడికన్నా పోతే హోల్డాల్లోని బట్టలన్నీ పెట్టుకొని చుట్టుకొని తీసుకుపోతారు. అది ఆ హోల్డాల్లో ఆ లెటర్స్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానిలో కుట్టేసి హస్బెండ్ అండ్ వైఫ్ లాగా వాళ్ళిద్దరూ కుటుంబ దీనిలాగా ఎవరికి అనుమానం రాకుండా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేవారు అనమాట యాక్టివ్గా. ఆ సమయంలో నేను 9 ఏళ్ళ అమ్మాయి, నేను పుట్టాను. నాకు 9 నెలలు, చాలా చిన్నదాన్ను. కానీ మా నాన్నగారు ఏం చేశారంటే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు సడన్గా ఏదైనా ఎప్పుడైనా బ్రిటిష్ వాళ్ళు అనుమానం వస్తే కాల్ చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళు రిస్క్ తీసుకోకుండా ఉండడానికి నన్ను మా మేనమామ గారికి ఇచ్చి, నువ్వు కొంచెం చూసుకో బాబు మా అమ్మాయిని, ఒకవేళ మేము బతికుంటే వచ్చి తీసుకుంటాము అమ్మాయిని అని చెప్పారు. ఎలాగైతే మా నాన్నగారు వాళ్ళ మేనమామ గారి దగ్గర ఉన్నారో ఆ విధంగా నన్ను మా మేనమామ గారికి ఇచ్చేశారనమాట. నేను పుట్టింది అహ్మదాబాద్లో, ఎందుకంటే అప్పుడు సబర్మతి ఆశ్రమంలో అంతా ఉండేవారు కదా మా నాన్నగారు, కాబట్టి నేను పుట్టింది అహ్మదాబాద్లో. అలాగా నడిచింది. మా నాన్నగారు ఫస్ట్ మా మేనమామ ఇక్కడ DBR మిల్స్లో మేనేజర్ ఉండేవాళ్ళు, తర్వాత బాంబేలో మిల్స్లో మేనేజరు, తర్వాత లాస్ట్కి భివానీలో బిర్లా టెక్స్టైల్ మిల్స్లో ప్రిన్సిపల్గా జాబ్ వచ్చింది, వెళ్ళారు. కాబట్టి నేను మా నాన్నగారి దగ్గర చిన్నప్పుడు అంతా పెరగలేదు, ఇలాగే ఆయన దగ్గరే ఉన్నాను. 1950లో ఆయన జాబ్లో ఉన్నప్పుడే హార్ట్ అటాక్తో చనిపోయాక, అప్పటికి మా నాన్నగారు మనకు స్వాతంత్రం వచ్చేసిన తర్వాత ఆయన ఇంకా గొల్లప్రోల్లో ఆయన ఒకరి దగ్గర అంటే ఎండుమిరపకాయలు చింతపండు వాటి ఆర్డర్స్ తెచ్చే జాబ్ తీసుకొని గొల్లప్రోలు పిఠాపురం దగ్గర ఉండేది, అక్కడ ఉన్నారనమాట. అక్కడ ఉన్నప్పుడే మా మేనమామ చనిపోయినాక ఇంకా మా మేనత్తను నన్ను పిలుచుకొని గొల్లప్రోలుకి వచ్చేసారనమాట. అలాగా నా జీవితం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగ ఎన్నో కుటుంబాలు స్వాతంత్ర పోరాటంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎలాగా వాళ్ళ జీవితం గడిచిందో చెప్పడానికి ఇది బ్రీఫ్గా చెప్తున్నాను.
మా చెల్లెలైతే తర్వాత పుట్టింది, మన స్వతంత్రం వచ్చిన తర్వాత కాబట్టి మా అమ్మ నాన్నగారి దగ్గరే పెరిగింది. సో గొల్లప్రోలుకి వెళ్ళాక నాకు అప్పుడు తెలుగు మాట్లాడడమే ఇంట్లో, కానీ తెలుగు అసలు రాదు నాకు. ఒక సంవత్సరం ఇంట్లో కూర్చోబెట్టి నాకు ఇంకా జ్ఞాపకం, మా తెలుగు మా మాస్టర్ని పెట్టి తెలుగు నేర్పించారు, అక్కడ ఉన్నాను అన్నమాట. ఆ టైంలోనే అంటే తాతగారు గొల్లప్రోలుకి పొడిచినాలుగా తాతగారు వచ్చి వెళ్తూ ఉండేవారు. తర్వాత లాస్ట్కి ఆయన 52లో సత్యాగ్రహం చేసే ముందు వచ్చారు. నాకు బాగా జ్ఞాపకము, ఎందుకంటే నేను గొల్లప్రోలుకి వచ్చేసాను కదా, కాబట్టి తాతగారు వచ్చినప్పుడు నేను కలుస్తూ ఉండేదాన్ని. అయితే నేను పెరిగింది అంటే ఆయన ప్రిన్సిపల్ దగ్గర కాబట్టి ఆయన సూటు బూటు వేసుకునేవారు. తాతగారు వస్తే గొల్లప్రోలుకి బజార్కి వెళ్దాం రామ్మ అంటే, నువ్వు సూటు బూటు వేసుకోవు, లుంగి కట్టుకొని ఏమి షర్ట్ వేసుకోకుండా ఉంటా, నేను రాను అని చెప్పి అనేదాన్ని. నాకు బాగా జ్ఞాపకం. సో అలాగా తాతగారితో గడిచేదనమాట టైము. 52లో ఆయన సత్యాగ్రహం చేసే ముందు మా నాన్నగారి దగ్గరికి ఎందుకు వచ్చారంటే, మొదటి నుంచి ఆయనతోనే ఉండారు కాబట్టి. నేను చేసినప్పుడు 1952 అక్టోబర్ 19 ముందు రోజు తీసుకున్న ఫోటో. ఆ రోజే అనుకుంటున్నాడు, నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాను, తెలుగు కోసం పాటుపడతాను, ఇదే నా చివరి మజిలీ భోజనం చేయడానికి అనుకొని, అది చివరిగా తిన్న భోజనం కూడా అయి ఉండొచ్చు. ఇది 1952 అక్టోబర్ 18 తారీఖు తీసుకున్న ఫోటో, పొట్టి శ్రీరాములు గారు. రెండోది మళ్ళీ ఎన్ఆర్ గుప్తా గారు, మేడం గారి యొక్క ఫాదర్, పక్కనే ఉన్నారు చూడండి. పొట్టి శ్రీరాములు గారి వాళ్ళ అక్క బిడ్డ ఎన్ఆర్ గుప్తా గారు, ప్రొఫెసర్ రేవతి గారు, అనురాధ గారి యొక్క నాన్నగారు. అంటే అదొక ఫోటో ఉంది సేమ్, కానీ బట్ పక్కన తీసుకున్నారు చరిత్రలో నిలబడాలని. దాని తర్వాత ఆల్మోస్ట్ చనిపోయే రోజుకు వచ్చేటప్పటికి ఇది చూడండి, ఈ ఫోటో. అక్కడ అమాయకంగా కూర్చోన్న అనురాధ గారిని చూడొచ్చు మీరు. తాతగారు ఆరోగ్యం విషమంగా మారింది. మీరు గమనిస్తే ఇది వచ్చి ఎన్ఆర్ గుప్తా గారు, ఆయన సతీమణి. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు. ఈ పక్కన కళ్ళజోడు పెట్టుకున్న బూసు స్వామిమూర్తి గారు, ఆయన ఇల్లు ఇచ్చింది, చెన్నైలో ఉంటుంది ఇప్పుడు కూడా అది. సో మైలాపురం డాక్టర్లు ఒక 5 మంది కలిసి వాళ్ళ పర్యవేక్షణ జరిగింది. అంటే విషయం ఏంటంటే, కుటుంబం మొత్తం చూస్తుండగా ఒక మనిషి చనిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అది వర్ణాతీరం. చివరిగా ఆయన 58వ రోజు చనిపోయిన తర్వాత 59వ రోజు అంటే డిసెంబర్ 16వ తారీఖున ఆయన్ని ఒక రథం మీద కూర్చోబెట్టినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. పూలతో సత్కరించి దాని మీద కూర్చోబెట్టి, అప్పటికే తగ్గిపోయాడు. ఆల్మోస్ట్ 19 అంటే 53 కేజీల నుంచి 38 కేజీలకు వచ్చి 15 కేజీలు తగ్గిపోయారు. సో మీరు ఇక్కడ చూడగలిగితే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఇక్కడ ఆయన తమ్ముడు రంగయ్య గుప్తా గారు, ఈ పక్కన ఉండేది ఎన్ఆర్ గుప్తా గారు, వీళ్ళ ఫాదరు. సో ఇవి నాకు దొరికినటువంటి, చాలా కష్టపడితే కానీ ఇవి దొరకవు. లోతుగా వెళ్ళి చూస్తే దొరికాయి. ఇది ఆయన చేసినటువంటి గొప్ప విషయాలు. ఒక్క నిమిషం. ఆ రోజుల్లో ఒక చిన్న రీల్, సినిమా స్టార్ట్ అయ్యే ముందు థియేటర్స్లో చిన్న రీల్ చూపించేవాళ్ళు అనమాట. ఈ తాతగారిని తీసుకువెళ్తున్నట్టు అవన్నీ కూడా ఎలా జరిగింది, లాస్ట్కి ఫ్యూనరల్ ఎలా జరిగిందని చిన్న రీల్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు చూపించేవారు థియేటర్స్లో. సో నేను కూడా సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అవి చూసేవాళ్ళం. ఇప్పుడు రీల్ గవర్నమెంట్ దగ్గర ఉండొచ్చో లేదో మనకు తెలీదు. ఐ జస్ట్ దాని గురించి చెప్పాలనుకున్నా. అలాంటి రీల్ ఉండేది, చూపించేవాళ్ళు థియేటర్లో. రానున్న రోజుల్లో అది గవర్నమెంట్ చేతిలో ఉంటే దాన్ని స్వీకరించి 100% జనాలకు తెలియజేసేలా చేయాలి. ఇప్పుడు అనురాధ గారు అక్కడే ఉన్నారు. ఆ వయసులో, ఆ పసి వయసులో నాడకున్నటువంటి అనుభవాలు ఒకసారి తెలుసుకున్నాం. చాలా చిన్నదాన్ని కాబట్టి నాకు ఎక్కువ జ్ఞాపకాలు ఉండవు, కానీ కొన్ని మనసుకి హత్తుకొని ఉంటాయి. అవి అసలు చచ్చే వరకు మర్చిపోలేము మనం. అట్లాంటిది మా తాతని చూసిన అన్ని రోజులు గుర్తున్నాయి. ఎవరెవరో రావటం వెళ్ళటము, ఆయన గురించి కనుక్కోవటం అంతా ఉండేది. మొదల్లో అసలు దగ్గరికి వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. మరి కొన్ని రోజుల తర్వాత, ఒక 20 రోజులు 30 రోజుల తర్వాత అసలు తలుపులో నుంచి ఎంట్రన్స్ లోపలికి రానిచ్చేవాళ్ళు కాదనమాట. ఆయన పరిస్థితి దేని గురించో తెలియదు కాబట్టి తలుపు దగ్గర నుంచి చూసి వెళ్ళేవాళ్ళు. అట్లా ఉపవాసం ఉన్నారు ఆయన, దీక్షలో ఉన్నారని చెప్పేసి. రాత్రి నాకు నిద్ర వచ్చే వరకు అక్కడే ఆయన ఎదురు పక్కన ఒక కుర్చీ వేసుకొని కూర్చుని ఉండేదాన్ని అనమాట నేను.
కాబట్టి ఆఖరి క్షణంలో కూడా ఆయన పోయిన శ్వాస పోయింది కూడా నేను చూశాను. అది మటుకు మర్చిపోలేను ఆయన అట్లా పడిపోవటం. ఆ సేవ చేసే అతనికి ప్రాబ్లం వచ్చి అతనికి ట్రీట్ చేస్తున్నారన్నమాట, సహాయం చేస్తున్నాడు. ఆ టైంలో తల వాలేశారు. వాలేస్తే తాత ఏంటి అలా తల వాలేసారని కూడా అడిగాను. అంటే వెంటనే నాన్నని పిలుచుకురామ్మా, మీటింగ్లో ఉన్నారు పైన అంటే వెళ్ళి ఆ 11 గంటకి ఇప్పుడు మేల్కొన్నాను. నేను చూస్తుంటే వదిలిబుద్ధి కాలేదనమాట నాకు. నాన్నని పిలుచుకొస్తే వాళ్ళ డాక్టర్లు కూడా వెంటనే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెక్ చేసేసి చెప్పారు ఇంకా లేరు ఆయన అనేసి. వెంటనే నాన్న అది డిసైడ్ చేసిన తర్వాత ఆయనని ఒక కుర్చీలో కూర్చోపెట్టి కట్టేస్తారనమాట వెనక నుంచి. తాతని కట్టేస్తున్నారేంటి, చనిపోయారనే సంగతి నాకు తెలియలేదు, కానీ తాతని ఎందుకు అట్లా కట్టేస్తున్నారు అని అడిగితే లేదమ్మా అంతే, తాత అందరు చూడాలి కదా అందుకోసం అట్లా కట్టేస్తున్నామని కూడా అన్నారనమాట నాన్న. తర్వాత మరుసటి రోజు అందరినీ చూడడానికి కోసం బయట పెట్టారు. ఘంటసాల గారు వాళ్ళంతా వచ్చేసి ఒక 3 గంటలు 4 గంటలు అసలు పాటలు పాడుతూ ఉన్నారనమాట దేవుడి పట్ల ఆయన కోసం అనేసి. సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా ఆయనని తీసుకొని వెళ్ళిపోయారు. దినమంతా చాలామంది వచ్చి చూస్తూ వెళ్ళిపోయారనమాట తాతని. అంతే అండి. ఆయన అట్లాంటి విషయాలు నేను మర్చిపోలేకుండా ఉన్నాను. కానీ అంత చేసిన ఆయనకి ఇప్పుడు అసలు ఆయన గురించి ఎవరికి తెలియగొట్టం లేదనమాట. పిల్లలకి అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. కాబట్టి పిల్లలకి అందరికీ తెలిసేటట్టుగా వాళ్ళ కోసం అంటూ వచ్చింది ఇట్లా తెలుగుదేశం అని చెప్పేసి తెలుసుకోవడానికి కోసం పిల్లలకి స్కూల్లో పుస్తకాలు చెప్పి కథలు, ఎన్నో కథలు ఉంటాయి. ఇది కూడా ఆయన లైఫ్ హిస్టరీ కొంచెం వాళ్ళకి చదువుకొని తెలుసుకునేటట్టు ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. థ్యాంక్స్.